ఖమ్మం జిల్లా సింగరేణి మండలం కొత్తతాండా గ్రామంలో వైరా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్ చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తతాండా గ్రామ పంచాయతీని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడంలో ధరావత్ వినోద్ నాయక్ కృషి ఎంతో ఉందని కొనియాడారు. మండలంలో నిరుపేదలుగా ఉన్న ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సహాయ సహకార సంఘాల నుండి నిధులు మంజూరు చేసి ప్రతి ఒక్కరి ఇంటి నిర్మాణం చేసే విధంగా చూడాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం అప్పుల బాధతో ఇబ్బంది పడుతున్న సంక్షేమ పథకాలను అందించడంలో ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమం సింగరేణి మండల డిటి కృష్ణయ్య, ఎంపీడీఓ సురేందర్, ఎంపీఓ రవీంద్ర ప్రసాద్, ఏఓ అశోక్ కుమార్, ఆర్డబ్ల్యూఎస్ టిఈ నరసింహారావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నరేందర్, పిఆర్ఏఈ రాజశేఖర్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీముడు, టోనీ, హీరాలాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఎంపీడీఓ గారిని మాట్లాడాల్సింది కూర్చున్నాం. కోసం నిత్యం అడిగే ఈ ప్రాంత ప్రజల నాయకుడు మా వినోదు, ఇంకా ఈ గ్రామ పెద్ద మనుషులు, ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా మిత్రులకి పేరు పేరు నమస్కారం. సోదరిమణులకి మీ అందరికి కూడా మరోసారి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. నాతో పాటు ఇంకా వివిధ గ్రామ శాఖ నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులకి, అభిమానులకి నమస్కారం తెలియజేస్తూ, మీకు తెలవని కావు, ఇందిరమ్మ ఇళ్ళు ప్రధానంగా మండల నియోజకవర్గాల్లో మండలానికి ఒక గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా సెలెక్ట్ చేసుకునే కార్యక్రమంలో ఇల్లు తర్వాత మళ్ళీ పెద్దగా అయింది, చిన్నగా అయిందని చేస్తే సరి చేసుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితులు లబ్ధిదారులకు ఉంటాయి. కాబట్టి ఇల్లు కట్టుకోవడంలో గవర్నమెంట్ ఇంత క్రితం అయితే ఇంత పొడవు ఉండాలి, ఇంతే వెడల్పు ఉండాలి, దీనికంటే మించొద్దు, దీనికంటే తగ్గొద్దు అనే విషయం ఉండేది. కానీ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా సహృదయంతో 400 నుంచి చదరపు ఫీట్ల వరకు కట్టుకోవచ్చు. 400 to 600 స్క్వేర్ ఫీట్ అడుగులు చేసుకోవడానికి కొద్దిగా అటు ఇటుగా సరిపోతాయి. మీరు ఆ పైన నేను మొదటి తిరుగుతున్నా అంటే పైలట్ ప్రాజెక్ట్ కింద వస్తే ఏమంటే అంటే ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వాలి, అందరికీ రైతు మాఫీ ఇవ్వాలి, అందరికీ రైతు భరోసా ఇవ్వాలి, అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి. దాని ఉద్దేశం అది. యాను విని నేను మొదటి ఉంటున్నా, నాకు చిన్న పంచాయతీ, నా ఊరు ఇవ్వాలి, నా కొత్తతండా మీరు పైలట్ ప్రాజెక్ట్ కింద ఇవ్వాలి బాబాయ్ అని చెప్పేసి పట్టుబట్టి అనగా నేను కూడా కలెక్టర్ గారితో చెప్పి ఇవ్వండి సార్, ఎక్కడో కాడ ఇవ్వాలి కాబట్టి జమాల్పల్లికి ఇందిరమ్మ ఇండ్లు వస్తే వాళ్ళకి ఇస్తా అని చెప్పేసి మనం 2 నెలలు అయింది ప్రారంభించి. ఇక్కడ ఈ ప్రాంతం తీసుకున్నాం, ఏన్కూరు పోయేసరికి రేపెలేవాడ తీసుకున్నాం, దుర్పాడు పోయేసరికి అనంతారం తీసుకున్నాం, కొనిజల్ల మండలంలో చిన్నగోపతి, వైరా మండలంలో పుణ్యాపురం. అవి కూడా 70, 80, 90 ఇళ్ళు ఆ ప్రాంతం. కానీ ఇక్కడే చిన్న ప్రాంతం, ఇది 13 ఇళ్ళు. వీటన్నిటినీ తొందర కట్టించే బాధ్యత డి గారు. వాళ్ళకి పైసలు కూడా పైసలు లేక స్టార్ట్ చేయకపోతే కూడా ముందు ₹1,00,000 ఇవ్వాలని చెప్పాం. ఐకేపీ వాళ్ళని అడ్వాన్స్ ₹1,00,000 ఇచ్చి వాళ్ళ బిల్లుల తర్వాత ఇన్స్టాల్మెంట్ రికవరీ చేసుకోండి అని చెప్పి చెప్పాం మనం. మరి ఇప్పుడు పూర్తిగా 5-6 ఇళ్ళు బేస్మెంట్లే కారణం పని స్టార్ట్ చేయనట్టుంది డి గారు. అది నాకు తెలిసి నాకు ఈ వారంలో మొదలు పెట్టారు మీరు. ఐకేపీ వారు మీరు అన్ని గొల్లాలు పెట్టి ఇవ్వకుండా చేయకండి. బతికేటే మన కార్యక్రమం. ఇందిరమ్మ రాజ్యం ఉద్దేశం ఏంది? మనం ప్రజలకు ఏదైనా ఉన్నదాంట్లో అందుబాటులో ఉంటే మన పని. అట్లా ఈ రకంగా మీ అందరి ఆశీస్సులతోని నన్ను ఎమ్మెల్యేని చేశారు. మీ అందరికీ శిరస ఉంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. మీ ద్వారా ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. మీ అందరికీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట, గత 10 సంవత్సరాలు ఒకటే కుటుంబం పరిపాలిస్తుంది, ప్రజలకి రావాల్సింది కావాల్సింది రాకపోవటం వల్ల అప్పుల పాలై ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కాబట్టి
తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, తెలంగాణ వచ్చింది కేసీఆర్ కుటుంబానికి పోయింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఏ నినాదంతో అయితే మనం వారు ఉద్యమాలు చేశామో వాటన్నిటికి కూడా దూరం కాబడ్డాయి, నిర్లక్ష్యం కాబడ్డాయి. ఇలా గ్రామాలకి నిరుద్యోగులకి చంద్రం లేదు, రైతులకు చంద్రటం లేదు. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఏదైతే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తా అని చెప్పిండో, చెప్పిన మాట నిలబెట్టుకోవడం కోసం ఒకేసారి 1,00,000 రూపాయల రుణమాఫీ మన ఖాతాలకు వేసిన పరిస్థితి. అదేవిధంగా అన్ని రకాల ధరలు పెరిగినాయి. కాబట్టి పోయిన పెద్ద అయిన 10 సంవత్సరాలు 2014లో నేను రాగానే 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్తే మనందరం ఆశపడ్డాం. ఒకేసారి వేస్తారు కదా రాజశేఖర రెడ్డి గారు వేసినట్టుగా మన ఖాతాలో మన బాకీలు పోతాయనే ఉద్దేశంతో. కానీ ఆ పెద్ద మనిషి చేసిన పని 4 సార్లు 4 పాతికలు వేస్తే వడ్డీకి సరిపోక అసలు జమ కాక లాస్ట్కు బ్యాంకు వాళ్ళందరూ కూడా మనకి అప్పుదాడుగా చేసే పరిస్థితిని సోనియా గాంధీ గారు గ్రహించి ఏది ఏమైనప్పటికీ తెలంగాణ రైతులు అప్పుల పాలయ్యారు, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వాళ్ళని ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మనకు అధికారంలో రాగానే రైతులకి రుణమాఫీ 2 లక్షలు మాట 2 లక్షల వరకు అప్పున్న రైతులందరికీ కూడా మనం రుణమాఫీ చేద్దామని మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఒకళ్ళు 50,000గా ఉండొచ్చు అప్పు, ఒకళ్ళు 1,50,000 ఉండొచ్చు, ఒకళ్ళు 2 లక్షలే ఉండొచ్చు. ఇచ్చిన మాట ప్రకారం పెద్దలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని వైరా కేంద్రం ఆగస్టు 15వ తారీఖున తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 25 లక్షల రైతుల ఖాతాలోకి 21,000 కోట్ల రూపాయలని మనం వైరా కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా వేపించిన పరిస్థితి. అదే నేపథ్యంలో 2 లక్షల పైబడి రుణమాఫీ కాని వాళ్ళు 2 లక్షల పైబడి అప్పున్న వాళ్ళకి మాఫీ కాలేదన్న విషయం వాస్తవం. కానీ ఏదో చెప్పేసి మీ అందరూ మనం చెప్తా ఉన్నాం. 200 యూనిట్లకు సంబంధించి ఉచిత కరెంటుకి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు కరెంట్ డిపార్ట్మెంట్కి రాష్ట్ర ప్రభుత్వం కడుతూ ఉందని కొత్త తండ వాళ్ళ లెక్కలు ఉంటాయి. ఇవన్నీ మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం కేసీఆర్ అప్పుల పాలు చేసిపోయి ఇక్కడ మీ సర్పంచ్లందరూ కూడా బిల్లులు వచ్చినాయి. బాబు మీ సర్పంచ్లో కూడా అప్పుల పాలు చేసిపోయాడు. పత్రికా మిత్రులారా, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉండదు. సర్పంచులు చిన్నోళ్ళు, వాళ్ళకు కూడా 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు 10 లక్షలు ఈ రోజు వరకు కూడా ఆ కాలంలో చేసిన డబ్బులు రాలేదు. వాళ్ళ డబ్బులు రాదని ఇప్పటికి తిరిగి ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. రాష్ట్రాన్ని పూర్తిగా అప్పుల పాలు చేసి 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం పెట్టినని చెప్పేసి 1,00,000 కోట్ల రూపాయలు పడేసి ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి మనందరం రోడ్డు ఎక్కించిన పరిస్థితి. ఈ నేపథ్యంలో అప్పులు బాధ ఉన్నా, ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా, పైసలు వెసులుబాటు లేకున్నా మీకు ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్కటి మనం చేసుకుంటూ పోతా ఉన్నాం. 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాం. అదే రకంగా రేపు ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు పూర్తి సబ్సిడీ, 1 రూపాయి కూడా లబ్ధిదారు కట్టకుండా ఈ నియోజకవర్గంలో మొదటి దఫాగా 3,500 ఇండ్లని ఇచ్చే పూర్తి స్థాయి పోయి మన వాళ్ళు ఇళ్ళ ఇక్కడ కూడా దాదాపు కారిపోయిన మళ్ళానికి నాకు తెలిసి 700-800 ఇల్లు ఇస్తున్నాం. అందరికీ చాలా స్పష్టంగా సవినంగా మనం చెప్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను పాల్గొనడం కోసం దాదాపు 60,000 మందికి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మంత్రులందరి ఆధ్వర్యంలో 60,000-58,000 చిల్లర పరిస్థితున్నది. క్యాలెండర్ ప్రకారం ఒక్కొక్కటి చేసుకుంటా పరిస్థితున్నది. మీకు అన్ని తెలవదు కాదు. నేను వచ్చిన తర్వాత కూడా రహదారుల సమస్య అయితేంది, ఈ నీళ్ళకు సంబంధించిన సమస్య అయితేంది, ఒకటి మరి చేతనైన పని మనం చేసుకుంటా పోతా ఉన్నాం. మన ఎంత గిరిజన ప్రాంతం మంది గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇక్కడే కారేపల్లి రైతులు మాణిక్యారం, ఎర్రబోడు, రేలకాయలపల్లి అటు నుంచి కొణిజర్ల, ఏనుకూరు, జులూరుపాడు రైతులందరూ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పట్టాలు ఇస్తే ఆ పట్టా భూములను దున్నుకోవడానికి పోతే కేసీఆర్ ప్రభుత్వంలో రైతుల్ని జైలు పంపిన పరిస్థితి మీరు చూసిందని మనం చేస్తా ఉన్నాం అని చెప్పేసి ప్రభుత్వం రాగానే గెలిచిన ఎమ్మటే అసెంబ్లీలో మాట్లాడి 2 కలెక్టర్లని, 2 పీఓలని, 4 మంత్రుల్ని, డిఎఫ్ఓలని భద్రాచలం ఐటీడీలో కూర్చోబెట్టి ఖచ్చితంగా బోర్లకు పర్మిషన్ ఇవ్వాల్సిందే, ఫారెస్ట్ వాళ్ళు ఆగాల్సిందే అని చెప్పేసి
పర్మిషన్ ఇప్పించిన ఇవాళ మీ అందరు ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా బోర్ లేదే. 5,000 బోర్లు వేసుకొని 2 పంటలు పండించుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరికీ కూడా ఇంకా కావలసిన వాటిలో ప్రభుత్వ పరంగా ల్యాండ్ లెవెలింగ్ అవన్నీ కూడా రేపు ఇందిరా రాజో వికాస్ మండలానికి 3,670 అప్లికేషన్లు వచ్చినాయి. ఇక్కడ దాదాపుగా మనం 600-700 మందికి ఇక్కడ యూనిట్లకి ఇవ్వబోతా ఉన్నాం. మనం నిరుద్యోగ యువకులకి అన్ని గ్రామ పంచాయతీలకు వస్తాయి. దాదాపుగా ఈ నియోజకవర్గానికి 4,500 మందికి మన ఉపాధి హామీ బ్యాంకుల ద్వారా అందరికీ మనం లోన్లు ఇవ్వబోతా ఉన్నాం. మీ అందరికీ అన్నీ తెలుసు. 24 గంటల్లో 18 గంటలు 17 గంటలు జనం కోసం తిరుగుతున్నా. నాకు ఏ వ్యాపారాలు లేవు, రియల్ ఎస్టేట్ లేవు, రియల్ ఎస్టేట్ వ్యాపారం లేదు, నేను కాంట్రాక్ట్ని కాదు, పూర్తిగా ప్రజలతో ఉండాలని చెప్పి మనం 25 సంవత్సరాల నుంచి ప్రజల్లో ఉన్నాం, ఇప్పుడు ఉంటాం, భవిష్యత్తులో ఉంటాం. కాబట్టి ఇందిరామ రాజ్యాన్ని కోరుకొని తెచ్చుకున్నాం మనం. మీరందరూ కూడా మనస్ఫూర్తిగా ఇందిరామ రాజ్యాన్ని ఆశీర్వదించమని కోరుకుంటూ మీ అందరి మనం చెప్తూ వర్ధి అమ్మ తీసుకుంటుంది కాబట్టి దగ్గర ఉండాల్సిన కోరుతున్నాను. షేక్ అన్వర్ బి భాగ్యనగర్ తండా ఇందిరా కమిటీ మెంబర్స్ రమేష్ వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. పులకాని పేరేపల్లి నెక్స్ట్. ఓకేనా?